ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ కోల్కతా పర్యటనలో చికాకు పడ్డారు. నిర్వాహకుల అత్యుత్సాహం, గందరగోళం కారణంగా సహనం కోల్పోయారు. దీంతో వేలాది రూపాయలు పెట్టి టికెట్లు కొన్న అభిమానులకు నిరాశ మిగిలింది. సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన ఓ ఎగ్జిబిషన్ మ్యాచ్ కు మెస్సీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మైదానంలోకి అడుగుపెట్టగానే రాజకీయ నేతలు, ప్రముఖులు, భద్రతా సిబ్బంది సహా వందలాది మంది ఫోటోలు, సెల్ఫీల కోసం ఒక్కసారిగా చుట్టుముట్టారు. దీంతో అక్కడ తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అధిక ధరలకు టికెట్లు కొన్నప్పటికీ మైదానంలో ఉన్న జనం అడ్డుగా ఉండటంతో తమకు మెస్సీ కనిపించడం లేదంటూ ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్దిసేపటికే గ్యాలరీలో అశాంతి చెలరేగి స్టేడియంలోకి బాటిళ్లు విసరడం మొదలుపెట్టారు. పరిస్థితి చేయి దాటిపోతుందని గమనించిన మెస్సీ బృందం వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది. దాంతో 25 నిమిషాల్లోనే మెస్సీ మైదానం వీడారు. తమ అభిమాన ఆటగాడిని సరిగ్గా చూడలేకపోయిన ప్రేక్షకులు ఆగ్రహంతో హింసకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆ సమయంలో భారత మాజీ క్రికెట్ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, నిర్వాహకుడు శతద్రు దత్తా మరికొంతసేపు ఉండాలని మెస్సీని కోరారు. అయితే భద్రతాపరమైన అంశాలలో రాజీ పడేది లేదని స్పష్టం చేసిన మెస్సీ బృందం వారి విజ్ఞప్తిని సున్నితంగా తిరస్కరించింది. తన సహచరులు రాడ్రిగో డి పాల్, లూయిస్ సువారెజ్లతో కలిసి మెస్సీ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అంతకుముందు మెస్సీ మైదానంలో గడిపింది కేవలం 20 నిమిషాలే. ఆ సమయంలో కూడా ఆయన చుట్టూ మంత్రులు, వీఐపీలు, సిబ్బంది ఉండడంతో అభిమానులు ఆయన సరిగ్గా చూడలేకపోయారు. ఈ ఘటన తర్వాత టికెట్ డబ్బులు వాపసిస్తానని శతద్రు దత్తా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి కాసేపటికే డిలీట్ చేశారు. హైదరాబాద్ వెళ్లేందుకు కోల్కతా ఎయిర్పోర్టుకు చేరుకున్న శతద్రు దత్తాను పోలీసులు అరెస్ట్ చేశారు. భద్రతా లోపానికి బాధ్యుణ్ణి చేస్తూ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. ఓ అభిమాని ఏకంగా స్టేడియంలోని కార్పెట్ను భుజంపై వేసుకుని ఇంటికి తీసుకెళ్తూ కనిపించాడు. ఎందుకిలా అని రిపోర్టర్ ప్రశ్నించగా తాను 10,000 పెట్టి టికెట్ కొన్నాడని, కానీ మెస్సీ ముఖం చూడలేకపోయానని, తనకు కనిపించిందల్లా నాయకుల ముఖాలే అని, అందుకే ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈ కార్పెట్ ఇంటికి తీసుకెళ్తున్నా అని బదులిచ్చాడు. ఆ ఫ్యాన్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుండగా నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.